తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటుడు అడివిశేష్. కమర్షియల్ హంగుల కంటే కంటెంట్కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ క్షణం, గుడాచారి, మేజర్, హిట్ 2 వంటి వరుస విజయాలతో మినిమం గ్యారంటీ హీరోగా ఎదిగారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో శేష్ పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక యంగ్ హీరో తనను ఉద్దేశించి చేసిన వెటకారపు వ్యాఖ్యల గురించి శేష్ బయట పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల ఒక మీడియా హౌస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేష్ తన కెరియర్ ఆరంభంలో మరియు ఇప్పటికీ ఎదుర్కొంటున్న కొన్ని చేదు అనుభవాల గురించి చెప్పారు. ఆ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. రీసెంట్గా ఒక ఈవెంట్లో ఆయన యంగ్ హీరో కలిసినప్పుడు, హే శేష్, ఇంకా ఎన్నాళ్ళని ఇలాంటి సినిమాలే తీస్తావు, నాలాగా పెద్ద సినిమాలు తీయొచ్చు కదా అని వెటకారంగా అన్నాడు. శేష్ ఈ మాటలను చాలా హుందాగా చెప్పినప్పటికీ ఆ యంగ్ హీరో ఎవరై ఉంటారా అనే ఆసక్తి నెటిజన్లో పెరిగింది. సదరు యంగ్ హీరో ఉద్దేశంలో పెద్ద సినిమాలు అంటే భారీ బడ్జెట్, 5 పాటలు, 4 ఫైట్లు ఉంటే రొటీన్ మాస్ మసాలా చిత్రాలు కావచ్చు. కానీ అడివిశేష్ శైలి దానికి భిన్నం. శేష్ రాసుకునే కథల్లో లాజిక్ ఉంటుంది, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉంటుంది. బడ్జెట్ పరంగా అవి చిన్నగా అనిపించినా బాక్సాఫీస్ వద్ద అవి సాధించే వసూళ్లు, తెచ్చే పేరు మాత్రం చాలా పెద్దవి. మేజర్ వంటి సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందితే గుడాచారి తెలుగు స్పై థ్రిల్లర్ స్థాయిని పెంచింది. ఇలాంటి నటుడిని చూసి ఇంకా ఇలాంటి సినిమాలే చేస్తున్నావా అని అడగడం ఆ యంగ్ హీరో అహంకారానికి నిదర్శనమా, లేక శేష్ ఎదుగుదలను చూసి ఓర్వలేక అన్న మాటలా అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అడివిశేష్ ఆ హీరో పేరు బయట పెట్టనప్పటికీ నెటిజన్లు మాత్రం కొందరు యంగ్ హీరోల పేర్లను ప్రస్తావిస్తూ పోస్టులు కూడా చేస్తున్నారు. కారణం ఏదైనప్పటికీ ఒక నటుడి వర్క్ స్టైల్ను మరో నటుడు తక్కువ చేసి మాట్లాడడం ఆరోగ్యకరమైన వాతావరణం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. అడివిశేష్ తన పనితోనే అందరినీ సమాధానం చెప్తాడు. ఎదుటివారు ఎన్ని వెటకారాలు చేసినా తను నమ్మిన బాటలోనే ప్రయాణిస్తూ వరుస హిట్లు కొడుతున్నారు. సినిమా రంగంలో సక్సెస్ ఎప్పుడు ఎవరిని వరుస్తుందో చెప్పలేం. కేవలం బడ్జెట్ పెద్దదైనంత మాత్రాన అది పెద్ద సినిమా అయిపోదు. ప్రేక్షకుల మనసు గెలిచినప్పుడే అది నిజమైన గొప్ప సినిమా అవుతుంది. అడివిశేష్ తనపై వచ్చిన సెట్టర్లను స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని అద్భుతమైన చిత్రాలతో ముందుకు రావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.